హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఏప్రిల్ 1 నుంచి జిఎస్టీలో మనకు వచ్చిన న్యూ చేంజెస్ ప్లస్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో మీకు లైవ్ ఆన్లైన్ క్లాసెస్, రికార్డింగ్ వీడియోస్, క్లాస్ రూమ్ ట్రైనింగ్ అందుబాటులో ఉంటాయి. మీరు ఎవరైనా ప్రాక్టికల్గా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే టాలీ, ఫ్రైమ్, జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చండి. సో జిఎస్టీలో 1 ఏప్రిల్ నుంచి మనకు వచ్చిన న్యూ చేంజెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఎంఎఫ్ఏ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఆల్ ట్యాక్స్ పేయర్స్ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆల్ ట్యాక్స్ పేయర్స్ 1 ఏప్రిల్ 2025 నుంచి కంపల్సరీగా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది యూస్ చేసుకోవాలి. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే జిఎస్టీ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిస్ పోర్టల్స్ లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ ఐడి, పాస్వర్డ్ వేస్తే యాక్చువల్గా మనకి పోర్టల్కి లాగిన్ అవుతాము. అలా కాకుండా యూజర్ ఐడి పాస్వర్డ్తో పాటు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వేస్తేనే మన పోర్టల్స్ లాగిన్ అవుతాయి. సో మన ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ అండ్ సేఫ్టీగా ఉండటానికి ఈ మెథడ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు 1 ఏప్రిల్ 2025 నుంచి ఆల్ ట్యాక్స్ పేయర్స్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తోటి ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిస్ పోర్టల్స్ లాగిన్ అవ్వాలి. సో ఇది ఫస్ట్ వన్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈవే బిల్ రెస్ట్రిక్షన్స్ అన్నాడు. మనం ఈవే బిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. అవి మనకి జనవరి 1, 2025 నుంచే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అదేంటంటే మనం ఫస్ట్ ఇన్వాయిస్ జనరేట్ చేసిన డేట్ నుంచి 180 డేట్ లోపల ఈవే బిల్స్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఇన్వాయిస్కి 180 డేస్ ఆఫ్టరు మనం ఈవే బిల్స్ వాటికి జనరేట్ చేయలేమ్మా. సో మనము ఈవే బిల్స్ అనేవి మనం ఇన్వాయిస్ క్రియేట్ చేసిన డేట్ నుంచి 360 డేస్ లోపల మనం వాటిని అప్డేట్ చేసుకోవచ్చు. 360 డేస్ కంప్లీట్ అయిపోయిందంటే తర్వాత దాన్ని అప్డేట్ కూడా చెయ్యలేము. సో మన డాక్యుమెంట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆ డేట్ నుంచి 180 డేస్ లోపల మనం ఈ ఇన్వాయిస్లు జనరేట్ చేసేసుకోవాలి. తర్వాత జనరేట్ చేసుకోలేము. మనం అప్డేట్స్ చేసుకోవాలి అనుకుంటే దట్స్ మనం ఇన్వాయిస్ జనరేట్ చేసిన డేట్ నుంచి 360 డేస్ లోపలే మనం అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత కుదరదుమా. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఈవే బిల్ జనరేషను మనకి ఎఫెక్టివ్ ఫ్రమ్ 1 జనవరి 2025 అన్నాడు. జనరేషన్ ఆఫ్ ఈవే బిల్స్ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు డాక్యుమెంట్స్ డేటెడ్ విత్ ఇన్ 180 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద బేస్ డాక్యుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డాక్యుమెంట్స్ dated before 5th July 2024 will not be eligible for e-way bill generation from 1st January 2025 ఫర్ ఎగ్జాంపుల్ మనము 5th July 2024 కంటే ముందు ఏదైనా మనము డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటే దానికి మనము ఈ-వే బిల్స్ అనేవి జనరేట్ చేయలేము 1st January 2025 నుంచి ఇంకొక రూల్ ఏంటంటే ఫ్రమ్ 1st January 2025 ద ఎక్స్టెన్షన్ పీరియడ్ ఆఫ్ ఈవే బిల్స్ విల్ బి లిమిటెడ్ టు 360 డేస్. మనము ఈవే బిల్స్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అనుకుంటే 360 డేస్ వరకు మాత్రమే దానికి లిమిట్ ఉంటుంది. ఒరిజినల్ డేట్ ఆఫ్ జనరేషన్ మనం ఇన్వాయిస్ ఏ డేట్లో జనరేట్ చేసి ఉంటామో ఆ ఒరిజినల్ డేట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈవే బిల్ జనరేటెడ్ ఆన్ 1st January 2025 కెన్ ఓన్లీ బి ఎక్స్టాండెడ్ అప్ టు 25th December 2025 నెక్స్ట్ థర్డ్ చేంజ్ ఏంటంటే మనకి థర్డ్ రూలు సీక్వెన్షియల్ ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీఆర్ 7 సో జిఎస్టీఆర్ 7 రిటర్న్ ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూస్గా మంత్లీ జిఎస్టీఆర్ 7 రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. వాళ్ళకి బిజినెస్ లేకపోయినా కూడా మంత్లీ నిల్ రిటర్న్ అయినా సబ్మిట్ చేయాలి జిఎస్టీఆర్ 7 రిటర్న్ ఎవరు ఫైల్ చేస్తారు అన్నప్పుడు జిఎస్టీ అండర్లో టీడీఎస్ ఎవరైతే డిడక్ట్ చేస్తారో వాళ్ళు జిఎస్టీఆర్ 7 రిటర్న్ ఫైల్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ అదేవిధంగా జిఎస్టీఆర్ 7 అండ్ జిఎస్టీఆర్ 8 రిటర్న్స్లో జిఎస్టీఆర్ 7 అండ్ 8 రిటర్న్ ఫార్మేట్స్లో చేంజెస్ వచ్చాయి. అదొక ఇంపార్టెంట్ నెక్స్ట్ 6th వన్ ఏంటంటే బయోమెట్రిక్ అథెంటికేషను.
సో బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే ఇది వచ్చి 1 మార్చ్ 2025 నుంచే స్టార్టింగ్ అయ్యింది. ఇది డైరెక్టర్స్ అండ్ ప్రమోటర్స్ ఆఫ్ ఏ బిజినెస్ లైక్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, అన్లిమిటెడ్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ యొక్క డైరెక్టర్స్ అండ్ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఉంటారు. వాళ్ళు ప్రెజెంట్ వాళ్ళ హోమ్ స్టేట్లో ఉన్నటువంటి జిఎస్టీ సువేదా కేంద్రాకి వెళ్ళి వాళ్ళు బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోవాలి. ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్లో వాళ్ళు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, ఫేస్ రికగ్నైజేషన్ చేస్తారు, ప్లస్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. ఇది కంపల్సరీ అందరూ చేయించుకోవాలి. నెక్స్ట్ రూల్ ఏంటంటే చేంజెస్ ఇన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మా. సో మనకి 1 ఏప్రిల్ 2025 నుంచి జిఎస్టీ రిజిస్ట్రేషన్ రూల్లో చేంజెస్ వచ్చాయి. యాజ్ పర్ రీసెంట్ అప్డేట్స్ అప్లికెంట్స్ మస్ట్ ఫాలో ద జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యాజ్ డిఫైన్డ్ అండర్ రూల్ నెంబర్ 8 ఆఫ్ సిజిఎస్టీ మా. అంటే నాన్ ఆధార్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇఫ్ అన్ అప్లికెంట్ ఆప్ట్స్ నాట్ టు అథెంటికేట్ వయా ఆధార్ దే మస్ట్ విజిట్ ద జిఎస్టీ సువేదా కేంద్ర ఫర్ ఫోటో క్యాప్చరింగ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మా. మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నాన్ ఆధార్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అథెంటికేషన్ చేయాలి కంపల్సరీగా. అలా అథెంటికేషన్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు జిఎస్టీ సువేదా కేంద్రాకి వెళ్ళి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని అథెంటికేషన్ చేసుకుంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ అప్లికెంట్స్ ఆప్టింగ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్. మనము జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వడానికి ఆధార్ అథెంటికేషన్ చూస్ చేసుకుంటే కంపల్సరీగా బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకోవాలి. అంటే జిఎస్టీ సువేదా కేంద్రాకి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని నెక్స్ట్ ఫోటో క్యాప్చరింగ్ ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేచరీగా కూడా యాడ్ చేసుకుంటారు. నెక్స్ట్ మనకి బయోమెట్రిక్ అథెంటికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిందంటే జనరేట్ అవ్వదు అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా లేట్ అవుతుందండి. నెక్స్ట్ 8th వన్ ఏంటంటే ఇన్ ఐఎస్డిమా ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూషను ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ ఐఎస్డి సిస్టమ్ మా. 1 ఏప్రిల్ 2025 నుంచి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ మెకానిజం అనేది కంపల్సరీ చేసేవారు బిజినెస్ వాళ్ళకి. అంటే ఐఎస్డి రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఒకే ప్యాన్ పైన మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్న వాళ్ళు ఐఎస్డి డీలర్ కింద రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకోవాలి మా. ఒకే ప్యాన్ పైన మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండేవాళ్ళు మనం నార్మల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటామో అలాగే డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఐఎస్డి డీలర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీళ్ళు జిఎస్టీఆర్ 6 రిటర్న్ అనేది ఫైల్ చేసుకుంటారు మా. సో ఇది కంపల్సరీ చేశారు. నెక్స్ట్ వన్ జిఎస్టీ రేట్లో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి. హోటల్ ఇండస్ట్రీ జిఎస్టీ రేట్స్లో చేంజెస్ వచ్చాయి మా. ఇవి 1 ఏప్రిల్ 2025 నుంచి అప్లికబుల్ అవుతాయి. ఒమిషన్ ఆఫ్ డిక్లైన్డ్ టారిఫ్. ఇంతకుముందు మనకి హోటల్ ఇండస్ట్రీ హోటల్ సర్వీసెస్కి జిఎస్టీ రేట్స్ అనేవి స్లాబ్ వైజ్ ఇచ్చేవాళ్ళు. అంటే 1000 రూపీస్ కంటే ఎక్కువ బిల్లింగ్ ఉంటే ట్యాక్స్ రేట్ వేరేలాగా, 2500 కంటే ఎక్కువ ఉంటే ట్యాక్స్ రేట్ వేరేలాగా, అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లాబ్ వైజ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మనకి జిఎస్టీ రేట్స్ వచ్చి హోటల్ ఇండస్ట్రీలో 18% చేశారు మా. దీనికి ఇంకా మనం చాలా డీటెయిల్స్ చెప్పుకోవాలి. నేను హోటల్ ఇండస్ట్రీ జిఎస్టీ రేట్స్ పైన వీడియో చేస్తాను, అప్పుడు చెప్తాను మా. జిఎస్టీ అండ్ సేల్ ఆఫ్ ఓల్డ్ కార్స్. ద జిఎస్టీ రేట్ ఆన్ ద సేల్ ఆఫ్ ఓల్డ్ కార్స్ విల్ బి రివైజ్డ్ టు 18% మా. సో ఓల్డ్ కార్స్ సేల్ చేసేటప్పుడు జిఎస్టీ రేట్ ఇంతకుముందు 12% ఉండేది, అది ఇప్పుడు 18%గా చేంజ్ చేశారు. ఓకేనా. దిస్ చేంజెస్ విల్ ఇన్ఫాక్ట్ ద సేల్ ఆఫ్ ఫ్రీ ఓన్డ్ కార్స్ అండ్ మే రిజల్ట్ ఇన్ హయ్యర్ ట్యాక్స్ లయబిలిటీస్ ఫర్ బిజినెసెస్ డీలింగ్ ఇన్ యూజ్డ్ కార్స్ మా. నెక్స్ట్ 11th వచ్చి స్టార్ట్ న్యూ ఇన్వాయిస్ సిరీస్ అండి. మనం 1 ఏప్రిల్ 2025 నుంచి న్యూ ఇన్వాయిస్ సిరీస్ స్టార్ట్ చేయాలి. అంటే ఇన్వాయిస్ నెంబర్స్ అనేవి న్యూగా వేసుకోవాలండి. అంటే జిఎస్టీ వ్యూవర్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ క్రెడిట్ నోట్ అండర్ జిఎస్టీ మా. ఇఫ్ యువర్ సప్లయర్ ఇష్యూడ్ క్రెడిట్ నోట్ దట్ ఇట్ ఈస్ మ్యాండటరీ ఫర్ రెసిపియంట్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఇన్ త్రూ ఐఎంఎస్ మా. అంటే మన సప్లయర్ అనే అతను క్రెడిట్ నోట్ ఇంట్రడ్యూస్ చేస్తే
దాన్ని రెసిపియంట్ అనే అతను యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ చేయాలి త్రూ ఐఎంఎస్ ద్వారా. సో మనకి ఫస్ట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఈవే బిల్ రిస్ట్రిక్షన్స్, నెక్స్ట్ మ్యాండటరీ టు సీక్వెల్ ఫైలింగ్ ఆఫ్ GSTR 7, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్స్, మ్యాండటరీ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ISD మెకానిజము, GST ఫర్ హోటల్ ఇండస్ట్రీస్ అండ్ యూజ్డ్ కార్స్, న్యూ ఇన్వాయిస్ సిరీస్ అండ్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేషను, GST వ్యూవర్ స్కీము, ఎన్హాన్స్డ్ క్రెడిట్ నోట్ కంప్లయన్సెస్, చేంజెస్ ఇన్ GST రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మా. సో మనకి ఇంకొక చేంజ్ కూడా ఉంది, అదొచ్చి ఈ ఇన్వాయిసింగ్ మా. సో ఈ ఇన్వాయిసింగ్ ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 5 crores కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళు మనము ఇన్వాయిస్ క్రియేట్ చేసిన డేట్ నుంచి 30 days లోపల మస్ట్ అండ్ షుడ్గా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసేయాలి, తర్వాత యాక్సెప్ట్ చెయ్యదు. సో నేను ఈరోజు ఏప్రిల్ 1st ఈ ఇన్వాయిస్ క్రియేట్ చేశాను అంటే ఏప్రిల్కి సంబంధించిన ఇన్వాయిసెస్కి ఈ ఇన్వాయిస్ అనేది ఏప్రిల్ 30వ తారీఖు లోపల వేసేయాలి, తర్వాత మనం ఈ ఇన్వాయిస్లు వెయ్యలేమ్మా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ చేంజ్ మనకి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో మనము GST వ్యూవర్ స్కీమ్ అని చెప్పుకున్నాం కదా. సో ఎవరైతే ట్యాక్స్ పేమెంట్స్ పెండింగ్స్ ఉంటారో 2017 అండ్ 18 ఇయర్స్ నుంచి, 2017 నుంచి ట్యాక్స్ అమౌంట్ పే చేయకుండా ఉండేవాళ్ళు 100% 31st May 2025 లోపల కంపల్సరీగా పేమెంట్ పే చేసుకోవాలి. అలా పే చేయలేని వాళ్ళకి June 30, 2025 లాస్ట్ డేట్ లోపల పే చేసుకోవాలి అని చెప్పారు మా. దట్ ఈస్ GST వ్యూవర్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. GSTలో మనకు వచ్చిన న్యూ చేంజెస్ ఇవే. నెక్స్ట్ ఇంకా మనకి 2nd May 2025 నుంచి కొన్ని చేంజెస్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.